ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ఎందుకు చేయించుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు థైరాయిడ్ టెస్ట్ ఎందుకు చేయించుకోవాలో తెలుసుకుందాం. హాయ్, దిస్ ఈస్ డాక్టర్ ప్రత్యూష, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ మిరకిల్ హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, హిర్జాదిగూడ, హైదరాబాద్. రీసెంట్ గా మన దగ్గరకు ఒక ప్రెగ్నెంట్ లేడీ వచ్చారు. పేషెంట్ ని చూడగానే ఐస్ కొంచెం ప్రొట్రూడ్ అయినట్టు అనిపించాయి. మీకు థైరాయిడ్ ఉందా అమ్మా అని అడిగాను. లేదు మేడం, నేను ఎప్పుడు టెస్ట్ చేయించుకోలేదు అన్నారు. సో ఒక థైరాయిడ్ టెస్ట్, హీమోగ్లోబిన్, ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చేయించాము. అందులో థైరాయిడ్ మోర్ దాన్ 100 వచ్చింది, హిమోగ్లోబిన్ 6.7 వచ్చింది. అన్ఫార్చునేట్లీ స్కాన్ లో మిస్డ్ అబార్షన్ అని వచ్చింది. సో థైరాయిడ్ అనేది ప్రెగ్నెన్సీలోనే కాదు, ప్రెగ్నెన్సీ ముందు కూడా చేయించుకోవడం కొన్ని సందర్భాల్లో ఇంపార్టెంట్. లైక్ ఎవరికైతే ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉన్నాయో, కన్సీవ్ అవ్వడంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆర్ కన్సీవ్ అయిన తర్వాత రిపీటెడ్ మిస్క్యారేజెస్ అవుతున్నాయో, వీళ్ళందరూ ప్రెగ్నెన్సీ ముందు కూడా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఫస్ట్ 3 months బేబీ థైరాయిడ్ హార్మోన్ ని సిన్సైజ్ చేసుకోలేదు. సో మదర్ హార్మోన్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇఫ్ మదర్ కి థైరాయిడ్ ఉండి అది కరెక్ట్ చేసుకోకపోతే అల్టిమేట్ గా బేబీ బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ డెవలప్మెంట్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంది. ఇంతే కాకుండా మదర్ లో హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం అండ్ బీపీ రావడం, దానివల్ల ప్లెజెంటా సపరేట్ అయిపోయి లోపల బ్లీడింగ్ అవ్వడం, సడన్ డెత్స్ అవ్వడం జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బేబీ విషయానికి వస్తే నెలలు నిండకుండా డెలివరీ అవ్వడం, బేబీ చిన్నగా పుట్టడం, బేబీకి లో ఐక్యూ ఉండడం అండ్ డెవలప్మెంటల్ డిలేస్ ఇలాంటివన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరికైతే థైరాయిడ్ ఉందో వాళ్ళు థైరాయిడ్ మెడికేషన్ అనేది ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తో తీసుకోవాలి. టాబ్లెట్ వేసుకున్నాక మినిమం 4 hours గ్యాప్ ఉండాలి ఐరన్ అండ్ కాల్షియం టాబ్లెట్స్ వేసుకోవడానికి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏ డైట్ తీసుకోవాలి, ఏ డైట్ తీసుకోకూడదు అని తెలుసుకోవాలనుకుంటున్నారా? దెన్ కామెంట్ డైట్. Thank you.